ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహా ఉచితమైన కృప చేత మనం ఈ సంవత్సరము చివరి వారంలో ఉన్నాము. దేవుడు ఆయన యొక్క కృపను మన ఎడల కనపరుస్తూ ఇంతవరకు ఆయన మనల్ని కాపాడి సంరక్షించారు. సో దేవుని యొక్క ఆత్మ నాకు ఇచ్చిన ప్రేరణ బట్టి గత 2 దినాలు కూడా ఈ యొక్క అంత్య దినాల్లో శుద్ధీకరణ, పాపముల విషయమై శుద్ధీకరణము, ఇది ప్యూరిఫికేషన్ డేస్ అన్నమాట. పరిశుద్ధపరచబడేటువంటి దినాలు. ఈ పాపముల విషయమై శుద్ధీకరణము దేవుడే సిద్ధపడి మన మధ్యకు వచ్చి, మనము దూర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా, మన ప్రాంతాలు దూరమైన మన యొక్క ఆత్మ సంబంధంగా ఐక్యపరచబడుతున్నటువంటి వేళలో దేవుడే మన మధ్యకు దిగి వచ్చి ఆయన ఒక్కొక్కరిని పవిత్రపరచాలని ఆయన ఆశపడుతున్నాడు. ఎందుకంటే మనం ఆయనతో కూడా ఆయన రాజ్యంలో ఉండాలనేది ఆయన ఉద్దేశం. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మందు గత 2 దినాలు మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఈ రోజున మరి ఈ యొక్క శుద్ధీకరణ గురించి దైవ సంబంధంగా మనము దేవుని యొక్క సన్నిధిలో మనం ఆయన మాటకు లోబడకుండా పోయినప్పుడల్లా ఆయనకు వ్యతిరేకంగా, ఆయనకు ఆలోచనకు, ఆయన నడిపింపుకు వ్యతిరేకంగా మనము తిరుగుబాటు చేసిన వాళ్ళం అవుతున్నాం. సో దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఆత్మ మనకు చెప్తున్న మాట ఏంటంటే, ఆయనకు మనము వ్యతిరేకంగా నడిచినప్పుడల్లా, ఆయన యొక్క మాటకు మనం భిన్నంగా ఆలోచించినప్పుడల్లా మన జీవితంలో మనం ఆయన ఎదట తప్పిదం చేసిన వాళ్ళం అవుతున్నాం. ఇక వేరే ఏం చేయని అవసరం లేదు. దేవుడిచ్చిన మాటకు వ్యతిరేకంగా ప్రవర్తించడమే మనం పాపం చేస్తున్నాడు. ఫస్ట్ మనం ఇంక దాని తర్వాత మిగతా ఎన్ని జరిగినా మొదటిగా మనం దేవుని మాటకు అవిధేయత చూపించడమే మనం పాపం చేసిన వాళ్ళం అవుతున్నాం. దేవుని బిడ్డలారా, పితృడైనటువంటి ఆ యొక్క యెహోషువ నాయకత్వంలో ఇజ్రాయిల్ అందరూ యోర్దాను దాటి ఆ వాగ్దాన దేశంలో ప్రవేశించారు. వాగ్దాన దేశంలో ఉన్నారు, ఇంకా వాగ్దాన దేశాన్ని పూర్తిగా స్వతంత్రించుకోలేదు. ఆ వాగ్దాన దేశం అంతా వీరు స్వాధీనపరచుకోవాలంటే ఇంకా కొంత జయించే కార్యక్రమాలు ఉన్నాయి. యుద్ధాలు చేయాలి, వాటిని జయించి అప్పుడు ఆ దేశం అంతా వాళ్ళ స్వాధీనంలోకి వస్తుంది. సో ఈ క్రమంలో వారు యోర్దాను దాటిన తర్వాత మొదటిగా వారికి ఎదురైంది ఎరుకోకి ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఎరుకో శపితమైనది కనుక ఎరుకోలో ఉన్న ఏ వస్తువు ఎవరు కూడా ముట్టుకోకూడదు, ఏ వస్తువును ముట్టుకోకూడదు. ఎరుక అంతా శపితం అయిపోయింది. ఆ శపితమైన ఆ యొక్క వస్తువుల్ని మీరు ముట్టుకొని మీరు కూడా శాపగ్రస్తులు కాకూడదు అని. సో మొత్తానికి ఆ యొక్క నడిపింపు మనకు తెలుసు. రోజుకు ఒక్కసారి చొప్పున 6 రోజులు 6 సార్లు తిరిగారు. మొత్తం ఇజ్రాయెల్ అందరూ తిరిగారు. 7వ రోజున 7 సార్లు తిరిగారు. 7వ రోజున చివరి సమయంలో గట్టిగా బోర్లు ఊదినప్పుడు ఎరుకో కోట అలాగే కూలిపోయింది. ఇజ్రాయెల్ వాళ్ళు తమ ఉన్న చోటనే అలాగే ఆ యొక్క కోట మీదకి, ఆ యొక్క ఎరుకో పట్టణంలోకి ప్రవేశించి అందరినీ చంపేశారు. అందరూ ఈ పనిలో, ఈ యొక్క కార్యక్రమంలో ఉంటే వారిలో ఒక్కడైనటువంటి ఆకాను మాత్రం ఆయన పనిలో ఆయన ఉన్నాడు. ఇన్ని లక్షల మంది జనాల్లో నేను ఒక్కడిని చేసే కార్యము ఎవరికి తెలుసు? ఎవరు చూస్తారు? అందరూ ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. ఈయనేం చేశాడు? ఎమ్మటే చూశాడు. షినారు పై వస్త్రాన్ని, ముక్కు కమ్మిని, బంగారుని, వెండిని, వీటిని చూశాడు. ఎవరికి తెలియదు అనుకున్నాడు. మరి ఎప్పుడు తీసుకొచ్చాడో, ఎలా చేశాడో నాకైతే అర్థం కాలేదు. ఆ వాక్యం చదువుతుంటే ఇంత టైం ఈయనకి ఎక్కడ దొరికింది? ఆ వస్తువులు చూడటం మాత్రమే కాదు, వాటిని తీసుకొచ్చుకున్నాడు. వాటిని ఎక్కడ పెట్టుకుని, ఎక్కడ ఎలాగ దొంగతనం తీసుకొచ్చుకున్నాడో తెలీదు. ఒకవైపు అలాగైతే, రెండోది అతను ఉండేది ఒక గుడారమే. దట్స్ నాట్ ఏ పర్మనెంట్ ప్లేస్, అదొక టెంపరవరీ గుడారం. సో ఎప్పుడు మేఘం కదిలితే అప్పుడు వెళ్ళిపోవాలి వీళ్ళు. అలాంటి సమయంలో ఆ వాగ్దాన దేశంలో ఈ ఆకాను ఏం చేశాడు? గుడారపు మధ్యలో దాన్ని లోతుగా తవ్వి దానిలో పాతేశాడట. అంటే ఎంత టైం తీసుకున్నాడు, ఎప్పుడు తవ్వాడు? పక్కన గుడారాలు ఉంటాయి కదా, వారికి ఏం శబ్దాలు రాలేదా? ఇతను మాత్రం చేసింది, అతను గుడారంలో అతని భార్యకి, అతని పిల్లలకి
భయంకర ముగింపు చూడండి. ఆకాను భార్యను, ఆకాను పిల్లల్ని, ఆకానికి సంబంధించినటువంటి చివరికి పశువుల్ని కూడా తీసుకెళ్ళి ఆకోరు లోయలో తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపేశారు. ఎంత ముగింపు భయంకరమైనది ఒకసారి ఆలోచించి చూడండి. అంటే ఇక్కడ ఆకాను మొదటగా ఆజ్ఞ అతిక్రమమే పాపం అని మనం గమనిస్తున్నాం కదా. దావీదును యోహాను తన పత్రిక ఆ మాట రాశాడు, మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఆజ్ఞ అతిక్రమమే పాపం. సో పితరులైన ఆదాముల ఆజ్ఞ అతిక్రమించినప్పుడు దేవుడు వారిని వెలగొట్టాడు. ఈ ఆకాను వాగ్దాన దేశంలో ఆజ్ఞ అతిక్రమించినప్పుడు దేవుడు ఆకాను చంపడానికి దేవుడు చెప్పాడు. అందరి ఎడల తీర్పును ఆయన ప్రకటింపచేశాడు. చూడండి, ఆ టైమింగ్ కూడా ఎంత చక్కగా మనం గమనిస్తాం. దేవుడు తీర్పు కూడా ఎమ్మటి ఒక్కసారిగానే ఆ తీర్పు రాలా బయటికి. దేవుడు ఒక్కసారిగా ఈ ఆకాన్ని చంపేయండి అని చెప్పలేదు, టైం ఇచ్చాడు. ఆ ఆకాను ఆ ఎరుకో మీద యుద్ధం చేసి అందరితో పాటు ఈయన కూడా యుద్ధానికి వెళ్ళి జయం పొందాడు. అందరూ సంబరాలు పడ్డారు, సంతోషపడ్డారు. ఎరుకొని మనం జయించేస్తాం, మనం కత్తి డాలు ఏం ప్రయోగించకుండానే గొప్ప విజయం వచ్చేసిందని అందరూ ఆనందంలో ఉన్నారు. నాయకుడైన యెహోషువ కూడా సేమ్ టైం ఈ చిన్నదే కదా, దాని మీదకి 3,000 మంది వెళ్ళిపోతే చాలు, మనం జయించేస్తాం అనుకుంటే వెళ్ళారు, ఓడిపోయి వచ్చారు. ఓడిపోయి వచ్చిన తర్వాత నాయకుడిని యెహోషువ ప్రాధేయపడి ఏమైంది ఏంటి సంగతి అని దేవుని మొరపెడితే దేవుడు అంటాడు, ఇజ్రాయేలులు పాపం చేశారు. దేవుడే చెప్పొచ్చుగా ఆకాను పాపం చేశాడని, చెప్పలేదు. ఒక్కడి చేసిన పాపం అందరికీ అనుమతించబడింది, అందరి మీద అది ఆపాదించబడింది. ఒకని అవిధేయత అనేకుల్ని పాపములుగా మార్చినట్లుగా దావీదు పౌలు రోమీలకు రాసిన పత్రికలో మాట్లాడాడు. ఒకని అవిధేయత అనేకుల్ని పాపములో బంధించింది, అవిధేయులుగా మార్చింది. ఆ విధంగానే ఈ ఆకాను యొక్క అవిధేయత, ఈ ఆకాను యొక్క తిరుగుబాటు, ఈ ఆకాను యొక్క ఉల్లంఘన, దేవునికి లోబడకపోవటం ఒక్కడితోనే పోలేదు. ఆకాను బట్టి ఇజ్రాయేల్ అందరూ పాపం చేశారని దేవుడు అంటున్నాడు. మరి ఈ రోజున ఆ యొక్క పరిస్థితి ఎందుకు వచ్చింది? దేవుని మాటకు ఆకాను పెడచెవిని పెట్టారు. ఆకాను గురించి చాలా బాధాకరమైన విషయాలు నేను మీకు చెప్పగలను. నేను అనుకుంటున్న ఆకాను ఎంతటి దౌర్భాగ్యపు పరిస్థితి. వాగ్దాన దేశంలో అడుగుపెట్టి మోషే దావీదు వాగ్దాన దేశంలో అడుగుపెట్టడానికి దేవుని 2 సార్లు ప్రాధేయపడ్డాడు, బ్రతిమలాడు. అయ్యా ఒక్కసారి యోర్దాను దాటుతానయ్యా, కరుణించయ్యా అని ప్రాధేయపడ్డాడు. ముఖాముఖిగా దేవునితో మాట్లాడినటువంటి ఈ మోషే దావీదు వాగ్దాన దేశంలో అడుగుపెట్టడానికి కూడా దేవుడు ఒప్పుకోలేదు. అలాంటి ఉన్నతమైన భాగ్యం ఆకానుకి దొరికితే ఈ ఆకాను ఏం చేశాడు? ఈ ఆకాను ఆ యొక్క వాగ్దాన దేశంలో అడుగుపెట్టి కూడా దాన్ని స్వతంత్రించుకోలేని దౌర్భాగ్యపు పరిస్థితి. ఎంత ఘోరమైన ముగింపు ఆలోచించి చూడండి. దేవుని బిడ్డలారా, ఆకాను వల్ల ఈ రోజున చాలా మంది మన జీవితాల్లో అలాంటి స్వభావాన్ని కొనసాగిస్తున్నాం. దేవుడిచ్చిన మాటకు, దేవుడిచ్చిన ఆజ్ఞకు వ్యతిరేకించి దేవుని యొక్క మాటకు లోబడకపోవటమే ఆకాను యొక్క ప్రథమ పాపం. ఆ తర్వాత దేవుడు అందరిని పిలిపించి నాయకుడైన యెహోషువ చేత లెక్కలు చూసి ఎవరెవరు అని చెప్పి చీట్లేసి లెక్కలు చూస్తే మొత్తానికి ఆకాను పట్టబడినప్పుడు ఆకాను అంటాడు, నేను చేసినది పాపం, నేను చేసిన ఇవన్నీ. అప్పుడు ఒప్పుకోలు చేస్తున్నాడు. ఉపయోగం ఏంటి? టైం దాటిపోయిన తర్వాత ఉపయోగం ఏంటి? ఓ రోజున ఒక రాజు రాజ్యాలను పరిపాలిస్తున్నటువంటి ఆ కాలాల్లో రాజులు ఒక రోజున ఆయన జైలు దర్శించడానికి వెళ్ళాడు. మారువేషంలో వెళ్ళి అడుగుతున్నాడు, నువ్వు చేసినవేంటి, ఒక జైలుకి వెళ్ళి నువ్వు చేసింది ఏంటి అని. అందరు ఖైదీలు చెప్పుకుంటున్నారు, అయ్యా అనవసరంగా నన్ను ఇరికించారయ్యా, అదయ్యా ఇదయ్యా, అసలు నేనేం తప్పిదం చేయలేదయ్యా, నేనేం నేరం చేయలేదయ్యా, ఇక్కడ తీసుకొచ్చేసేసారయ్యా, అయ్యా అని చెప్పి ఒక్కొక్కరు వచ్చి తమ గోడు వెలబోసుకుంటున్నాయ్యా, నేను ఏం చేయలేదు. చివరిలో ఒక అతను చూస్తే అతను ఏం మాట్లాడుకుని తలదించుకోను. అతను అడిగాడట, నువ్వేం చేయలేదా, నువ్వేంటి అందరూ ఇలా చెప్పుకుంటున్నా, నువ్వేం చేయలేదా, మరి నువ్వు ఎందుకు ఇలా తల ఉంచుకున్నావంటే అతను అన్నాడంట, నేను ఇక్కడికి రావడానికి, శిక్షను అనుభవించడానికి నేను నేరం చేసిన వాడిని. నేను చేసింది తప్పే అయ్యా, నేను చేసింది వాస్తవం,
నేను చేశాను, కాబట్టి నాకు ఈ శిక్ష తగిందే అని. అప్పుడు ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయే ముందు ఆయన అన్నాడట, అక్కడ ఉన్నటువంటి జైలు అధికారులతో అన్నాడట, ఈ నేరం చేయనటువంటి వీళ్ళందరితో ఈ నేరం చేసిన వాడు ఉంటే వీళ్ళు కూడా చెడిపోతారు, కాబట్టి ఈ నేరం చేసిన ముందు విడిచిపెట్టేయండి, వీళ్ళందరూ ఇక్కడే ఉంటారు, సేఫ్గా ఉంటారు. హల్లెలూయా. నేరం చేయలేదు, వీళ్ళు తమను తాము చెప్పుకుంటున్నారు, మేమే నేరం చేయలేదు, అనవసరంగా పోలీసులు ఇరికించారు, లేనిపోని ఆ సత్యమైనటువంటి వాక్కులతో మేము ఈ యొక్క జైలు పాలయ్యాము అని ఈ నేరం చేయని వీళ్ళు ఉన్నారే, వీళ్ళ మధ్యలో ఈ నేరం చేసినోడు ఉంటే వీళ్ళందరూ చెడిపోతారు, కాబట్టి ముందు ఈ జైల్లో నుంచి బయటికి పంపించేయండి. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించు. తీర్పు గడియ రాక మునిపే, తీర్పు దేవుని ద్వారా నుండి నీ మీదుగా రాక మునిపే, ఆ సమయం ఉండగానే నీ యొక్క జీవితాన్ని యథార్థంగా నువ్వు ఆయనకి చెప్పుకొని నువ్వు ఆయన యొక్క కనికరం పొందాలి. ఈ సంవత్సరం ముగించుకు మునిపే దేవుని యొక్క కృపా వాత్సల్యతను బట్టి నీ జీవితంలో నీవు కూడా ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా అవిధేయుడు అయ్యావో, ఏ విధంగా నువ్వు దేవునికి వ్యతిరేకంగా నడిచావో, ఎక్కడ దేవుడు చెప్పిన మాటకు నీ యొక్క మనస్సున నీకు నీవే గర్వించి అతిక్రమించి నువ్వు ఎక్కడ పొరపాటు చేసావో, దేవుని దగ్గర ఆ తీర్పు దేవుని ఎదురు నుండి రాకమునిపే నీకు నీవే శరణ్రై, అయ్యా నా వలన ఈ నేరమైంది, నేను ఈ తప్పిదం చేశాను, నీ మాటకు నేను ఈ విధంగా పలాని సమయంలో పలానా విధంగా నేను అతిక్రమించాను, నన్ను మన్నించండి. నా మాటల ద్వారా, నా చూపుల ద్వారా, నా ఆలోచనల ద్వారా, నా క్రియల ద్వారా నేను అతిక్రమించాను, నన్ను మన్నించండి అని నువ్వు దేవుని ప్రాధేయపడగలిగితే నిన్ను ఆయన క్షమిస్తాడు. తీర్పు దినాన అయ్యా నా తప్పైందయ్యా నువ్వు వెళ్ళి అప్పుడు కాలు పట్టుకుంటే అక్కడ క్షమాపణ దొరకదు. తీర్పు దినాన క్షమాపణ గారు, తీర్పు దినం రాక మునిపే నువ్వు క్షమాపణ కోరుకోవాలి, అప్పుడు దేవుడు నిన్ను క్షమిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధిలో ఈ విధంగా అప్పగించుకున్నప్పుడు నిత్యముగా కరుణా సంపన్నుడైన ప్రభు మన మీద జాలిపడి కరుణ చూపించి మనల్ని ఆయన క్షమిస్తాడు. ఆ విధంగా నీవు నీ కుటుంబము పవిత్రపరచబడుతుంది. నీ మాటలు, నీ చూపులు, ఆలోచనలు ఎలా ఉన్నాయో పరిశీలన చేసుకో. నీ ఫోన్లో, నీ టీవీలలో నీవు ఏం చూస్తున్నావు, వేటికి ప్రాధాన్యత ఇస్తున్నావు, ఏ సినిమాలకి ఏ సీరియళ్ళకి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు, నిన్ను నీవు పరిశీలన చేసుకో. దేవుని దగ్గర నిన్ను నీవు అప్పగించుకో. నా వలన తప్పైంది, నేను తప్పిదం చేశాను, మన్నించాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదాలు స్తోత్ర. ఈ యొక్క ఉదయకాలం ముందు మాతో మీరు మాట్లాడి, నా ప్రభువా మీరు మమ్మల్ని దర్శించారు, బలపరిచారు, అందుకే స్తోత్ర. రక్షకుడా, నిజమే అయ్యా, మీ ఆజ్ఞ అతిక్రమించినప్పుడే మేము పాపం చేశాం. ఆకాను ఆజ్ఞ అతిక్రమించాడు. తీర్పు వచ్చేంత వరకు తన పాపాన్ని గురించి ఎక్కడ కూడా ఎవరికి చెప్పలేదు, ఎవరి దగ్గర కూడా అయ్యా పశ్చాత్తాపడలేదు, నాయకుల దగ్గరికి వెళ్ళలేదు. తీర్పు దినాన తను ఎంత ఒప్పుకోలు చేసినా అక్కడ క్షమాపణ లేకుండా పోయింది. ఆ విధంగా మేము ఈ అంత్య దినాల్లో ఉన్నాం ప్రభా. తీర్పు దినానికి వరకు మేము మా యొక్క అతిక్రమాలని, పాపాలని, మా చూపుల్ని, ఆలోచన, క్రియా నడకలు, తప్పిదాలని మేము దాచుకున్నట్లయితే ఆ తీర్పు దినాన మేము క్షమాపణ పొందలేమని మీ యొక్క ఆత్మ ద్వారా మాకు తేటగా చెప్పారయ్యా. కనుక ఈ యొక్క శుద్ధీకరణ దినాలలో నా ప్రభా, మా జీవితాల్లో నా తండ్రి, తీర్పు దినం వరకు నాయన మేము మా అతిక్రమాలు మాలో ఉంచుకొని మరుగు చేసుకొని ఎవరికి తెలియదులే, ఎవరు చూడటం లేదులే అని మమ్మల్ని మేము మోసపుచ్చుకోక నాయన తీర్పు రాక మునిపే మీ పాదాల దగ్గర పశ్చాత్తాపంతో చేసిన వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి మీ కనికరము, మీ దయ, మీ ద్వారా క్షమాపణ, పరిశుద్ధత మేము పొందడానికి సహాయం చేయమని వేడుకుంటున్నా. మీ వాక్యం ఉన్నటువంటి నీ బిడ్డలందరినీ మీరు బలపరిచి నడిపించి మీరు అక్కడికి రాజ్యానికి పరిశుద్ధులుగా, నిందారహితులుగా సిద్ధపరచమని యేసు నామమున ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఈ విధంగా దేవుని సన్నిధిలో తమ పాపాల, అతిక్రమాల గురించి ఒప్పుకోలు చేసి విడిచిపెట్టి తీర్మానం చేసిన వారందరికీ, ఆయన ద్వారా పరిశుద్ధపరచబడడానికే ఆశించిన వారందరికీ కృపయు, సన్నిధి, సమాధానం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నేను సేవకుడిగా ప్రాధేయపడి చెప్తున్నాను, తీర్పు దినం రాక మునుపు నీవుగానే నీలో ఏమైతే బలహీనతలు, దేవునికి ఆజ్ఞకు అతిక్రమించినవి ఏవైతే ఉన్నాయో విడిచిపెట్టుకొని ఆయన కనికరం పొంది అక్కడికి రాజ్యానికి సిద్ధపడాలని ప్రేమతో కోరుకుంటున్నాను. కృప